హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు మామిడికాయ పచ్చి రొయ్యలు కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి పుల్ల పుల్లగా తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మీరు కూడా చూడండి. ప్రాసెస్లో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మామిడికాయ అయితే తీసుకున్నానండి. మీడియం సైజ్ మామిడికాయ అయితే ఒకటి సరిపోతుందండి. మీరు వేసుకునే రొయ్యలు బట్టి పులుపు బట్టి అయితే మామిడికాయ అయితే తీసుకోండి. ఈ మామిడికాయ అయితే పుల్లగా ఉంది, అందుకైతే నేను మీడియం సైజ్ మామిడికాయ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ పచ్చి రొయ్యలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ చేయాలండి పచ్చి రొయ్యలను అయితే. ఇప్పుడు ఈ కర్రీ కోసం ఒక 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఈ మామిడికాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 6 పచ్చిమిర్చిని చిలికలుగా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై అయితే ఒక కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదండి పచ్చి రొయ్యలు. ఈ పచ్చి రొయ్యలను అయితే ఇందులో వేసుకోండి. వాటర్ అంతా ఇంకేంత వరకు ఇలా స్టవ్ పై పెట్టుకొని ఇలా వేయించండి కొద్దిగా. మనకి ఇందులో కొంచెం ఆయిల్ వేయండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ అంతా దిగుతుందండి పచ్చి రొయ్యల్లోంచి. మనకి మామిడికాయ పచ్చి రొయ్యలు కర్రీలోకి ఇలా చిన్న రొయ్యలు తీసుకుంటే బాగుంటుందండి. గోంగూర పచ్చి రొయ్యలు ఇటువంటి వాటిలోకి అయితే ఇలా వాటర్ ఇంకిన తర్వాత పచ్చి రొయ్యలను అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇదే కళాయిలో అయితే ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలండి. వేడయిన తర్వాత పచ్చిమిర్చి వేయండి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చక్కగా వేయించాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేయండి. ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలండి. ఇదిగో చూసారా, ఈ విధంగా వేయించాలి. ఇలా వేగిన తర్వాత పచ్చి రొయ్యలను అయితే ఇందులో వేసుకోండి. వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం పచ్చి రొయ్యల్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదండి, అది చూసుకుని అయితే వేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేయండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయండి. మామిడికాయ ముక్కలు కొద్దిగా మగ్గేంత వరకు ఇలా మూత పెట్టి ఉంచండి. ఒక 2 నిమిషాలు సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే చక్కగా మగ్గి ఉంటాయి. మరీ ఎక్కువగా ఉంచిన మామిడికాయలు అయితే పేస్ట్గా తయారవుతాయండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేయండి. వేసి ఇలా మిక్స్ చేయండి. ఇందులో మీ రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు మరొక 2 నిమిషాలు అయితే ఇలా ఉంచండి. 2 నిమిషాల తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక పొంగు వచ్చేంత వరకు చక్కగా ఉడకనివ్వాలి. మూత అయితే పెడదాం దీనిపై. మీకు ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా కర్రీ అయితే ఉడుకుతూ ఉంది కదండి. ఈ టైంలో మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే కర్రీ అయితే ఉడకనివ్వండి. మీకు 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. ఒకసారి ఇలా మిక్స్ చేయండి. అంతేనండి, మనకి వేడివేడిగా మామిడికాయ పచ్చి రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీని అయితే మీరు కూడా ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసి చూడండి. ఓకేనండి, బాయ్.